ఇక ఒక వారం కింద పద్మశ్రీ, పద్మభూషణ్ తర్వాత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 2 భారత రత్నాలను ప్రకటించిన కేంద్ర గవర్నమెంటు ఇప్పుడు కొత్తగా ఇంకో ముగ్గురికి ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారం గట్టబెట్టిందబ్బా. మరి ఎవరెవరికి వచ్చినాయో చూడాలే కదా, పారి చూద్దాం. ఇక మొన్న కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు భారతరత్న అవార్డు ప్రకటించింది కేంద్రం. మళ్ళొకసారి ఇంకో ముగ్గురికి ఈసారి ఛాన్స్ ఇచ్చి మొత్తం 5గురికి ఇచ్చిందుల్లా. అయితే ఈ ముచ్చట ప్రధాని నరేంద్ర మోదీ సారు ఆయన ఎక్స్ వేదికల రాసుకొచ్చిండు. ఈసారి భారతరత్నకు ఎంపికైన వాళ్ళల్లా భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లు ఉన్నారుల్లా. మొదటగా భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1991కి వెళ్ళి 1996 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన తొలి తెలుగు తెలంగాణ వ్యక్తి. 1921 జూన్ 28వ తేదీన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లగ్నపల్లిలో పుట్టిండు సారు. ఇక పివి సారు రాజనీతిలో ఆరితేరిన గొప్ప విజనరీ. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సార్ చేసిండు. తర్వాత 1991కి వెళ్ళి 96 వరకు భారత ప్రధానిగా పనిచేసిండు. ఇక భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధాని పీఠం ఎక్కిన పివి సారు భారతదేశ ఆర్థిక వ్యాపార స్వరూపాన్ని మార్చేసిండు. సరళమైన ప్రపంచీకరణ దిక్కు భారతదేశాన్ని తీసుకెళ్లిన మహానుభావుడు పివి నరసింహారావు. పక్క దేశాలలో కూడా వాణిజ్య వ్యాపారాలను విస్తరించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ దిక్కు తిప్పిన మేధావి పివి నరసింహారావు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులో కుంభకోణంలో పుట్టిన సారు మద్రాసు వ్యవసాయ కళాశాలల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిండు. 1972కి వెళ్ళి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరెక్టర్ గా స్వామినాథన్ కు బాధ్యతలు నిర్వర్తించారు. 1979కి వెళ్ళి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిండు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు 1982కి వెళ్ళి 1988 వరకు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిండు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేసిండు. అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాల సృష్టించడంతో పాటు వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన సారు ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేసిండు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ కు దేశ అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్న స్వామినాథన్ 1971లో రామన్ మొగిసెసే అవార్డు, 1989లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాడు. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డుతో పాటు 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నాడు. చౌదరి చరణ్ సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్ లో మీరట్ల పుట్టిండు సారు. స్వతంత్ర సమరయోధుడైన చౌదరి చరణ్ సింగ్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కూడా చేసిండు. మహాత్మా గాంధీ సూచించిన అహింసాయుత మార్గాన్ని ఎంచుకొని స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించిండు. చౌదరి చరణ్ సింగ్ తండ్రి, తాతయ్యలు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1937లో చప్రౌలీకెళ్లి తొలిసారి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యిండు. ఆ తర్వాత 1946, 1952, 1962, 1967 విజయాలు సాధించిండు. ఉత్తరప్రదేశ్ సీఎం గా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించిండు. 1967 తొలిసారి, 1970 రెండవసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించిండు. 1980 ఆయన లోక్ దళ్ పార్టీ స్థాపించిండు.
రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేసిండు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచినాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకులు జనతా పార్టీగా ఏర్పడి పోటీ చేసి అధికారంలోకి వచ్చిండు. అయితే వ్యక్తిగత ప్రతిష్ట అహంభావాల కారణంగా కలిసి ఉండలేకపోయిర్రు. ఆ పరిస్థితులలో చౌదరి చరణ్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని రాష్ట్రపతికి ఇందిరాగాంధీ లేఖ రాసింది. దీంతో రాష్ట్రపతి ఆహ్వానంతోనే చౌదరి చరణ్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిండు. అయితే తన డిమాండ్ కు అంగీకరించకపోవడంతోనే ఇందిరాగాంధీ కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకున్నది. దీంతో ఒక్కసారిగా పార్లమెంటుకు పోని ముఖ్యమంత్రిగా చౌదరి చరణ్ సింగ్ చరిత్ర సృష్టించిండు.